క్రాంతి కుమార్ ఆ వీడియోలో మాదిగ కుటుంబంలో పుట్టడమే నేను చేసినటువంటి నేరమా అన్నారు. ఏంటి దళితుడైతే నాగరాజుకి అంత చిన్న చూపా, లేకపోతే ఏంటి, ఎందుకు అది ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది ఆ మాట? అతని కడుపులో అవునండి. ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు సిఐ నాగరాజు గారు తన కాళ్ళకున్న బూట్లు తీసి అక్కడేసి, మీరు మాదిగ కులమే కదా, మీ వృత్తి మాదిగలే, మీ వృత్తి బూట్లు పాలిష్ చేయటమే కదా, అదిగో నా బూట్లు పాలిష్ చేయని చెప్పేవాడు. బూట్లు పాలిష్ చేయమంటే ఇతను అంగీకరించాడు. ఇతను ఇప్పుడు నా బిడ్డ, నేను నాకు ఇంతకుముందు మా కుల వృత్తి చెప్పుల వృత్తి కావచ్చు, కానీ నా బిడ్డకు ఆ వారసత్వాన్ని నేను ఇవ్వాలని అనుకోలేదు. నేను నాకున్న స్థాయిలో ఏదో నేను ఒక కారు తీసుకొచ్చే ప్రభుత్వం ద్వారా నేను అతని బతుకమని, అతనికి ఒక భార్య, 2-3 పిల్లలు ఉన్నారు. మరి నేను అలా పెంచే క్రమంలో తన ఆత్మగౌరవాన్ని చంపుకొని బూట్లు పాలిష్ చేసే స్థాయి కాదు అతనిది. అదే రకంగా మరుగుదొడ్లు కూడా కడగమని అంటారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ వ్యక్తిగతంగా ఇష్టానుసారంగా మనుషుల్ని మనుషులుగా చూడకుండా ఒక అంటరాని కులంలో పుట్టిన నా మాదిగ జాతి అనే ఒక హీనమైనటువంటి దుస్థితిలో వాళ్ళు నీచమైన పనులు చెప్పడం, చేయించడాన్ని అతను తిరస్కరిస్తే దానికి తిరిగి కొట్టడం ఏదైతే ఉందో అది అవమానించడమే కదా, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటమే కదా, మా కుల వృత్తిని కించపరచటమే కదా. ఆ విధంగా నా బిడ్డ ఒక రకంగా చెప్పాలంటే మాదిగ కులంలో పుట్టినందుకే నాకు ఈ వేధింపులు వస్తున్నాయి అంటే, ఈ రోజున నేను ఇంకొక మాట చెప్తున్నానండి. అగ్రకులాల వాళ్ళ మీద రౌడీ షీట్ ఉంటుంది, కానీ అగ్రకులాల వాళ్ళని స్టేషన్కే పిలిపించినప్పుడు వాళ్ళకి కాఫీ ఇస్తారు, కుర్చీలో కూర్చోబెడతారు, మంచిగా మాట్లాడి పంపిస్తారు. కానీ అట్టడుగున్నటువంటి మాలమాదిగులు, ఎస్టీలు, బీసీలు వీళ్ళు మాత్రం పోలీస్ స్టేషన్కి వెళ్తే వీళ్ళు తిరగేసి కొడతా ఉంటుంటారు, చెప్పింది చేయకపోతే కొడతా ఉంటుంటారు. అసలు వీళ్ళకి మార్పులు జరిగినప్పుడు రౌడీ షీట్ వీళ్ళ మీద ఎందుకు ఉంచకూడదు కదా. కానీ ఏదో ఒక నేరం మళ్ళీ వాళ్ళే పిట్టి కేసులు లాంటివి పెట్టి వాళ్ళ చుట్టూ తిప్పుకుంటూ వాళ్ళ ప్రయోజనాలు గడుపుకోవటం కోసం, వాళ్ళ పంచాయతీలు సెటిల్మెంట్ చేసుకోవడం కోసం నా బిడ్డను వాడారు. నా బిడ్డ ఒక్కడే కాదు, ఈ రోజున చెప్తున్నటువంటి సాయికృష్ణ అనే అతను కూడా వాళ్ళు వాడుకున్నారు. వీళ్ళొక్కడే కాదు, దాదాపుగా అతని చేతుల్లో 200 మంది రౌడీ షీటర్సు వాళ్ళ స్వప్రయోజనాల కోసం అంటే యూనిఫామ్లో ఉన్నప్పటికీ కూడా ఒక మాఫియాలాగా ఆయన నడిచాడు. కాబట్టి చట్టాన్ని ఉల్లంఘించిన సిఐ నాగరాజుని కఠినమైన శిక్షలు వేయాలి, SC/ST యాక్ట్ కింద కట్టాలి, హత్యానేరం కింద కూడా అతన్ని అరెస్ట్ చేయాలి. పోలీసుల మీద కూడా నాకు నమ్మకం లేదు, సిబిఐ విచారణ జరపాలని నేను ఈరోజు అడుగుతా ఉన్నాను. అంటే పోలీస్ స్టేషన్ వేదికగా కొంతమంది యువకుల్ని తీసుకొచ్చి వాళ్ళని తమ స్వార్థానికో లేకపోతే అసాంఘిక కార్యకలాపాలకో వాళ్ళు చెప్పేటటువంటి పనులు చేయించి నేరాలు పోలీసులే చేయిస్తున్నారా ఈ యువకులతో? అంటే సాయికృష్ణ కావచ్చు, లేకపోతే క్రాంతి కుమార్ కావచ్చు, ఇంకెంతమంది ఉన్నారు? అంతేనండి. ఖచ్చితంగా ఇది పోలీసులు ఇప్పుడు వాళ్ళు చట్టపరమైన చేయకుండా చట్ట ఉల్లంఘన చేయటమే అక్రమం. నా బిడ్డని అనేక పనులు, ఒక మాదిగలంటే ఒక అంటరాని వాళ్ళని, మాదిగలంటే ఒక నీచమైన కులమని, మాదిగలంటే వెనకబడినటువంటి వాళ్ళని, వీళ్ళకి ఏ చైతన్యం ఉండదని, వీళ్ళని ఎట్లయినా వాడుకోవచ్చని, వీళ్ళ వెనకాల ఎవరు ఉండరని, ఇలాంటి అనేక ఏహభావాలు వాళ్ళలో ఉండటం కారణంగానే ఇష్టం వచ్చినట్లుగా వాడుతూ ఉన్నారు. ఇదే సిఐ నాగరాజు గారు నా బిడ్డ విషయం ఒకటే కాదండి. విజయవాడ 1 టౌన్లో రాజరాజేశ్వరి పేట అని ఒకటి ఉంది. పేకాట రాయిల్ని పట్టుకుంటున్నామన్న పేరుతో వాళ్ళని వెంటాడితే కొంతమంది చెరువు దగ్గర ఉన్నటువంటి ఊబిలో కూరుకుపోయి 2-3 చనిపోయారు. ఓహో. ఇతను ఒక కుల అహంకారిగా మాట్లాడుతూ ఉంటాడు. ఇతను ఖచ్చితంగా మాదిగలంటే అతని దృష్టిలో మనుషులు కాదు. రౌడీ షీటర్స్ అంటే వాళ్ళు వాడే వస్తువులాగా చూస్తున్నారు మమ్మల్ని, నా బిడ్డల్ని. నా బిడ్డకే కదండి, ఇలాంటి పరిస్థితి ఏ బిడ్డకి రాకూడదు. రాష్ట్రంలో యూనిఫామ్ వేసుకొని ఒక మాఫియా పద్ధతిలో విజయవాడ నగరం అంటే, ఒకప్పుడు విజయవాడ అంటే విద్యలవాడండి. ఇప్పుడు ఇది ఒక రౌడీ షీటర్లుగా పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించి పోలీసులు ఇష్టానుసారమైన పద్ధతిలో చేస్తుంటే
నా బిడ్డకి న్యాయం జరగటం కాదు, నా బిడ్డలాగా ఎంతోమంది ఇప్పుడు కోల్పోయారు. ఇక మీదట కూడా అటువంటి జరగకూడదు. పోలీసులు కూడా ఈ చట్టాల విషయంలో మార్పు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి రౌడీ షీటర్స్ అనే పేరుతో పాపం వాళ్ళు బలవుతున్నారండి. అందుకోసమే ఈరోజు నా బిడ్డ తరపున నేను గట్టిగా నిలబడి ఈ సమాజానికి ఒక సంకేతం ఇవ్వాలి. నా బిడ్డలాగా ఏ బిడ్డ బలి కాకూడదని నేను గత 15-20 రోజులుగా దీని మీద నా పోరాటం కొనసాగిస్తూ ఉన్నాను. మీరు క్రాంతి కుమార్ సూసైడ్ తరువాత పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? సిఐ నాగరాజు వేధింపులకే మీ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఏదైనా కంప్లైంట్ ఇచ్చారా? పోలీసులు ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా? నా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళి 8వ తేదీన సిపి గారిని కలవాలనుకున్నప్పుడు అక్కడ అవకాశం లేదు అని అంటే డీసీపీ గారిని కలిసి కంప్లైంట్ ఇచ్చాను. వీడియో కూడా వాళ్ళకు చూపించాను. ఆ తర్వాత ఎందుకైనా మంచిదని చెప్పి స్పందనలో కూడా పెట్టాను. వాళ్ళ దగ్గర ఒక లెటర్ కూడా తీసుకొని వచ్చాను నేను. కాబట్టి ఆ కంప్లైంట్ ఇంతవరకు కదలలేదు. తర్వాత మళ్ళీ నేను దళిత సంఘాలతో కలిసి నేను ఒక కంప్లైంట్ దళిత సంఘాలందరి ఆధ్వర్యంలో కూడా సిపి గారిని కలిసాము, డీసీపీ గారిని మళ్ళీ కలిసాము. అప్పుడు ఏసీపీ గారు నార్త్కి సంబంధించినటువంటి ఏసీపీ గారు విజయవాడలో ఆయన సత్యానందం గారు ఆయన వేశారని చెప్పారు. ఆయన ఎంక్వైరీ త్వరితగతిన కాకుండా కాలయాపన జరుగుతూ ఉంది. ఈరోజు కూడా నా బిడ్డకు కేసు కట్టలేదు. కాబట్టి ఖచ్చితంగా కేసు కట్టాలనే దాని మీదే నా పోరాటం కొనసాగిస్తున్నాను.